తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్న మాటలో మనకి విజ్ఞాపన ప్రార్థన కానొస్తుంది. అలాగనే మోషే కూడా ఇశ్రాయేల్ పక్షమున దేవుని బ్రతిమాలుకొని విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అదేంటంటే చూద్దాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్నిని మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నిర్గమాకాండం 32:11-12. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.